బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గురుదేవులకి, స్వర్ణమాల పత్రి మేడం గారికి నా అనంతకోటి ప్రణామాలు తెలియజేస్తున్నాను. మహావతార్ ఫౌండేషన్ టీం మెంబర్స్ అందరికి నా యొక్క ఆత్మ ప్రణామాలు తెలియజేస్తున్నాను. ఈ జూమ్ సెషన్ ద్వారా, యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్నటువంటి ధ్యానులందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను. నా పేరు పుష్పలత, మాది చిత్తూరు. పత్రిజీ గారు మనకు అందించినటువంటి పత్రిజీ ప్రబోధాలు 2 నుంచి మనము ఈరోజు సార్ అందించినటువంటి ఒక జ్ఞానాన్ని తీసుకుంటున్నాము. దాని పేరు కష్టము, నష్టము, అవమానమే ఆధ్యాత్మిక ప్రగతికి మెట్లు. ఈ విషయం గురించి మనము తెలుసుకుందాం. ఇక్కడ ఆధ్యాత్మిక ప్రగతి అనేది ప్రతి ఒక్క మనిషికి అవసరము. మానవుడుగా జన్మ తీసుకున్నటువంటి ప్రతి ఒక్కరూ ఈ స్థితికి చేరుకోవాల్సిందే. పత్రి సారు మనకు ఎంత అద్భుతంగా చెప్తారంటే, ప్రతి ఒక్కరు, మానవుడైన ప్రతి ఒక్కడు దేవుడు అవుతాడు. దానికి ఉదాహరణ ఎంత సాధారణంగా, ఎంత అర్థమయ్యే విధంగా చెప్పినారంటే, ఒక పసిబిడ్డ ఎలా పెరిగి పెద్దయి యువకుడయి, బాలుడు, యువకుడు, వృద్ధుడు అవుతాడో అంతే సహజంగా ప్రతి మానవుడు కూడా కొన్ని జన్మలు తీసుకుంటూ జ్ఞానాన్ని పొందుతూ అతను దైవంగా మారుతాడు అని చెప్తాడన్నమాట. 1వ తరగతి, 2వ తరగతి, 5వ తరగతి, 10వ తరగతి అయిన తర్వాత, స్కూల్ స్టేజ్ అయిన తర్వాత కాలేజీ, ఆ తర్వాత ఏదో ఒక ప్రొఫెషనల్ కోర్సు, ఒక జాబ్ చేసుకునే జీవితంలో ఎలా స్థిరపడతామో అదే విధంగా ప్రతి మానవుడు, జన్మ తీసుకున్న ప్రతి మానవుడు కొన్ని జన్మల తర్వాత దైవంగా మారుతాడు అని చెప్తారు. దాంట్లో భాగంగానే ఈరోజు మనకు ఇంకా తొందరగా ఒకే జన్మలో దైవంగా మారడానికి, ఆధ్యాత్మిక ప్రగతి సాధించడానికి, ఎన్లైట్మెంట్ మనము సాధించడానికి ఏం ఆచరించాలి, ఏం పట్టుకోవాలి, ఏం చేయాలి, ఎలా అనుభూతి చెందాలి, మనం ఎలా ఉండాలి అనేదే ఈ టాపిక్ అన్నమాట. సాధారణంగా భౌతిక జీవితంలో మనం ఏం చేస్తాము, కష్టము, నష్టము, అవమానం ఉంటే చాలా బాధపడిపోతాం, చాలా ఫీల్ అయిపోతాం. అది ఎంత ఫీల్ అవుతాము అంటే, మనల్ని మనం ఆత్మహత్య చేసుకోవడము, లేకుంటే ఎదురు వాడిని హత్య చేయడము, లేకుంటే వాళ్ళ గురించి జడ్జిమెంట్ చేయడము, వాళ్ళని కామెంట్ చేయడము, వాడంతే, వాడట్లే, వాడిట్లే చేసినాడు, వాడి వల్లే నాకు కష్టాలు, వాడి వల్లే నాకు నష్టాలు అని మనము ఎన్నో, అది భరించరానంతగా మనము బాధపడిపోయి మన జీవితాన్ని నాశనం చేసుకునేంత స్థితికి వెళ్తూ ఉంటాం అన్నమాట. దానికి మనకు తెలిసిన సమాధానం అదే. భౌతికంగా నా తప్పు లేదు, నన్ను అన్నాడు, నేను వాడిని ఏమన్నా చేసేది, చేయలేకపోతే నేనేమన్నా చేసుకోవాలి, ఇదే ఉంటుంది సబ్జెక్ట్. కానీ ఏది సరి అయింది, ఏది సరికాదు అనేది పత్రి సారు మనకు చాలా అద్భుతంగా ఇక్కడ మనకు తెలియజేసినారన్నమాట. కానీ ఈ భౌతిక జీవితానికి, ఆధ్యాత్మిక జీవితానికి విషయాలు కూడా భిన్నంగానే ఉంటాయి. మనము ఎత్తుకుంటానే కష్టము, నష్టము, అవమానం అనేది ఆధ్యాత్మిక ప్రగతికి మెట్లు అన్నాం అనుకోండి, ఇదేమిరా అబ్బా ఇలా ఉండాలి సబ్జెక్టు, ఎవరైనా కోరుకుంటారా కష్టాన్ని, నష్టాన్ని, అవమానాన్ని? మరి మన పత్రి సార్ చెప్తా అన్నాడు, నీకు ఎన్లైట్మెంట్ కావాలా,
అయితే చెప్పు. మళ్ళీ నువ్వు అన్న తర్వాత, నేను చెప్పిన తర్వాత ఉమ్, ఇది నేను ఆచరించలేను అని అనవు కదా. అలా అయితేనే చెప్పు, నేను చెప్తాను అన్నారు. ఏమంట? మనకు నష్టము, కష్టము, అవమానం, ఈ 3 ఉంటేనే ఎన్లైట్మెంట్ వస్తుంది అని చెప్పినారు పత్రి సార్. అసలు ఎన్లైట్మెంట్ అంటే ఏమి? దివ్య జ్ఞాన ప్రకాశము. ఎన్లైట్మెంట్ అంటే తెలుగులో దివ్య జ్ఞాన ప్రకాశము. ఇది కావాలంటే మనకు నష్టాలు ఉంటాయంట, కష్టాలు ఉంటాయంట, అవమానాలు ఉంటాయంట. అవి కావాలని మనము కోరుకోవాలంట. ఈ 3 లేకుంటే ఎన్లైట్మెంట్ లేదు. మరి ఎలా అంటే దానికి మళ్ళీ ఉదాహరణ ఇచ్చినారు. శ్రీరామచంద్రమూర్తికి తండ్రి ఆయన వనవాసం చేయమని చెప్పి, ఇది కష్టం కదా, నష్టం కాదా, అవమానం కాదా? ఆయన పట్టాభిషేకం జరుగుతుంది అని అంత ఉత్సవాలు వేడుకలు చేసుకుంటూ ఉంటే ఆ సందర్భంలో వచ్చి నువ్వు వనవాసం చేయించు. మనమైతే ఎంత అనుభూతి చెందుతాం, ఎంత ఫీల్ అవుతాము. ఇలాంటి సమయంలో ఇలాంటి శిక్ష వేశారే. భౌతిక జీవితంలో మనం వేసే తప్పటడుగులు అవే అవే గమనించుకోమంటున్నారు. మనమైతే హత్య చేసేదో, ఆత్మహత్య చేసుకునేదో, లేదు అందరికి చెప్పుకునేదో, ఇలా చేసినారు ఇలా చేసినారు, జడ్జిమెంట్, కామెంట్స్ అన్ని మనం ఇవన్నీ చేసేస్తుంటాం. కానీ శ్రీరామచంద్రమూర్తి చేసినారా? లేదు. ఆయన నష్టాన్ని, కష్టాన్ని, అవమానాన్ని కోరుకున్నాడు. అదే రామాయణమైంది. తండ్రి మాట విని ఆయన నష్టాన్ని, కష్టాన్ని, అవమానాన్ని కోరుకున్నాడు. శ్రీరామచంద్రమూర్తి రాజు కావలసిన, చక్రవర్తి కావాల్సిన సందర్భంలో వనవాసానికి వస్తే నష్టమే కదా. అక్కడ పట్టుపరుపుల్లో పడుకొని హాయిగా ఉండాల్సిన వ్యక్తి వనవాసం చేయాలంటే కష్టమా కాదా? అందరి ముందర అవమానమా కాదా? కానీ ఆయన వాటిని తీసుకున్నాడా లేదా? ఆయన ఏడుస్తా, బాధపడతా, అందరినీ తిడతా, తిట్టుకుంటా ఏమన్నా చేసినాడా? లేదు. ప్రేమతో, ఇష్టంగా, తనకి ఇష్టమైన దానిని ఎలా ఆస్వాదిస్తాడో అదే విధంగా ఈ కష్టాన్ని, నష్టాన్ని, అవమానాన్ని కూడా అంతే అంతే ప్రాధాన్యతనిచ్చి ఆయన స్వీకరించినాడు. అదే రామాయణం అంటే. అందుకే ఆ రామచరిత గానామృతాన్ని మనం ఎన్నిసార్లైనా అంత అద్భుతంగా ఇంకొకసారి, ఇంకొకసారి, ఇంకొకసారి మనం దప్పికైతే నీళ్లు తాగినట్టు మనకు ఆనందాన్ని, ఆత్మజ్ఞానాన్ని పంచే ఆ రామాయణాన్ని అన్ని సార్లు మనము చదువుకొని, చెప్పుకొని, వినుకొని, మననం చేసుకొని, ఆయన ఏవైతే ఇక్కడ ఆనందంగా చేసినాడో మన జీవితంలో కూడా అలాంటి సందర్భాలు వచ్చినప్పుడు మనం కూడా వాటిని ఒప్పుకోవాలి, తీసుకోవాలి, అంతే ఆనందంగా మనము ఆస్వాదించాలి, ఆచరించాలి. అది అంత అద్భుతమైనది. అదే ఆత్మజ్ఞానము అని మనకు పైకి తెలియకపోయినా లోపల దాన్ని, ఆ తత్వం మనలో ఉంది కాబట్టి దాన్ని మనం అంతగా దాన్ని తీసుకుంటాము. అదే రామాయణం అంటే. ఇక్కడ పత్రి సారు ఇంకా అద్భుతమైన మాట చెప్తారు. ఏమని? రామాయణమే పిరమిడాయనము. రామాయణంలో రాముడు ఏం చేసినాడు? కష్టాలు, నష్టాలు, అవమానాల్ని ఆయన ఆస్వాదించాడు, ఆనందంగా ఆస్వాదించాడు. అందుకే ఆయన దేవుడైన.
దివ్య జ్ఞాన ప్రకాశంతో వెలిగిపోయినారు. అందుకే ఆ చరిత్రను మనము ఇప్పటికీ మనకు ఒక ఆధారంగా, మార్గదర్శకంగా తీసుకొని మనము జీవిస్తున్నాము. మన పిరమిడ్ మాస్టర్లు, పిరమిడ్ ఆయన కూడా అదే. మనం కూడా అలాగే ఉండాలి. కష్టాల్ని, నష్టాల్ని, అవమానాల్ని ఇష్టంగా తీసుకోవాలి. అలా తీసుకుంటేనే నీకు ఎన్లైట్మెంట్ ఉంటుంది. తీసుకోకపోతే నీకు లేదు, ఆధ్యాత్మిక ప్రగతి లేదు అని చెప్తాడనమాట. ఇంకా ఇంకొక ఉదాహరణ ఇచ్చినారు మనం. ఏమని? పంచపాండవులు 12 సంవత్సరాల అరణ్యవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం. వాళ్ళు రాజసూయ యాగం చేసి ఆయన్ని చక్రవర్తిని చేయాలని అన్ని ఏర్పాట్లు జరుగుతా ఉంటాయి. ధర్మరాజును చక్రవర్తిని చేయాలి. అలాంటి సందర్భంలో జూదమాడి అరణ్యవాసము, అజ్ఞాతవాసముని వాళ్ళు వెళ్ళినారు. ద్రౌపదీదేవి ఏం చేసింది? ఆమె కూడా వాళ్ళతో పాటు వెళ్ళింది. ఒక స్త్రీ బయట వెళ్ళి అడవుల్లో ఇల్లు వాకిలు లేకుండా అంతమందికి వంట చేసి పెట్టి ఆమె జీవించాలంటే ఎంత కష్టం ఉంటుందో ఆలోచించండి. మనకు అన్నీ ఉండి చేసుకునేకే ఎంతో కష్టం. ఆమెకి ఎంత కష్టము, ఎంత నష్టము. ఒక చక్రవర్తి భార్య కావలసినటువంటి ఆనందాన్ని, హోదాను పొందవలసినటువంటి వ్యక్తి ఎంత కష్టానికి, ఎంత నష్టానికి, ఎంత అవమానాలకు గురైంది చూడండి. ఆమె మనొచ్చు, నేను హాయిగా, మా నాన్నగారు ఉన్నారు, మీరు లేకపోతే పోయింది, మీరు అడవులకు పోండి, నేను వాళ్ళ దగ్గర పోయి హాయిగా రాజభోగాలు అనుభవిస్తాను, నేను అక్కడి నుంచినే వచ్చినాను, మళ్ళీ అక్కడికే వెళ్ళిపోతాను అని అనొచ్చాను. అనిందా? లేదు కదా. ఎందుకు అనలేదు? అది సమంజసం కాదు. ఈమెకొచ్చిన కష్టము, నష్టము, అవమానము ఈమె జీవితంలో భాగాలన్నమాట. ఈమె ఆధ్యాత్మిక ప్రగతికి మెట్లు అన్నమాట. ఆ జ్ఞానం వాళ్ళకుంది. ఆమె ఆల్రెడీ ఆత్మజ్ఞాని కాబట్టి అంత స్థితిని, అటువంటి దుఃఖమైనటువంటి, బాధాకరమైనటువంటి, కష్టమైనటువంటి ఆ పరిస్థితిని ఆమె తట్టుకొని ఆమె వాళ్లతోనే 13 సంవత్సరాలు అడవుల్లో జీవించిందనమాట. అందుకని మనం ఏం చేయాలా? పాండవులు, ద్రౌపది ఎలా జీవించినారు, శ్రీరామచంద్రమూర్తి ఎలా జీవించినాడు, సీతమ్మ తల్లి ఎలా జీవించింది, ఆమె కూడా అంతే. సీతాదేవి కూడా ఆమె కావాలంటే అత్తగారింట్లో ఉండొచ్చు, అమ్మగారింటికి వెళ్ళొచ్చు, కానీ ఆమె కూడా భర్త వెనకంటి ఉండి ఆమె కూడా అడవుల్లోనే తన జీవనాన్ని కొనసాగించింది. కష్టాలు, నష్టాలు, అవమానాలతో. ఆమె జీవితానికే ఎంత కష్టం కలిగింది సీతాదేవికి. రావణాసుడు తీసుకునే పోయినాడు, భర్త వియోగం జరిగింది, అవమానాలు పాలైంది. ఒక సాకలోడు అంటాడు, రావణుడు ఎత్తుకొని పోయినా సీతను రాముడు ఏలుకుంటున్నాడు గాని నువ్వు ఎవరితోనో మాట్లాడితే నేను నిన్ను ఏలుకోను అంట. అంటే ఒక లోక మాత, జగన్ మాత, లోక పావని, అటువంటి తల్లికే అవమానాలు తప్పలేదు. ఆమె తీసుకునిందా? ఇక్కడ ఒక విషయం గమనించాలి. ఆత్మజ్ఞాని ఎప్పుడు తనకొచ్చిన కష్టాలు, నష్టాలు, అవమానానికి అవి కోరుకుంటే వచ్చినాయా? వచ్చిన తర్వాత వాటికి తనకు సంబంధం ఉందా? తన తప్పు ఏమైనా ఉందా? ఉంటే సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉందా? లేకుంటే దాన్ని తీసుకోవాల్సిన పని లేదు. అది నేను కాదు, అది నాది కాదు, అది నాకు కాదు. ఆమెను ఒక నింద వేసినారు సీతాదేవి. రావణాసుడు తీసుకుపోయినాడు, ఆమెను తీసుకొచ్చి రాముడు ఏలుకున్నాడు.
పోయినా ఆమె వెళ్ళింది లోక కళ్యాణం కోసం, వాణ్ణి సంహరించింది. అందుకే మాత జన్మించింది. ఇది సత్యం. వాడు అనుకున్న విషయం కాదు సత్యం. వాడు అవమానపరిచినాను అని అనుకోవచ్చు, లోకమంతా అది తీసుకోవచ్చు. కానీ వాస్తవం ఏమి? ఆమె రావణుడి దగ్గరకు వెళ్ళాలి, వాడి వాని నాశనము, వాడి సంహారం జరగాలి. అదే జరిగింది. కాబట్టి ఆమె వీళ్ళు ఈ మాట అంటే కూడా ఆమె తీసుకోలేదు. ఎందుకంటే అక్కడ లేదు ఆమె. ఆ వాళ్ళ అన్న విషయానికి ఈమెకు సంబంధమే లేదు. కాబట్టి ఆమెకు ఆ విషయంతోనే సంబంధం. అప్పుడు మనకు సత్యం తెలుసు కాబట్టి దుఃఖం కూడా ఉండదు. కానీ భౌతికంగా ఉంటాం కాబట్టి కొద్దిగా ఫీల్ అవుతాం. అంతేగాని అదే తపనగా పెట్టుకొని, అదే బాధపడే, అదే కుళ్ళుకుంటూ, అదే వ్యసనంతో ఎవరినోని చంపేదో, మనల్ని మనం ఆత్మహత్య చేసుకునేదో, లేదు రోగాలు జబ్బులు వచ్చే మాదిరిగా బాధపడేదో మనము చేయకూడదు. అలా చేస్తే ఆత్మజ్ఞానం లేదు అని అర్థం. ద్రౌపది గాని, సీతాదేవి గాని, పాండవులు గాని, శ్రీరామచంద్రమూర్తి గాని వచ్చిన వాటిని స్వీకరించినారు, ఆ స్థితిని దాటినారు. వాళ్ళు యుగ పురుషులు అని నిరూపించుకున్నారు. ఇప్పుడు మనం ఏం చేయాలి? మనం కూడా వాళ్ళు ఎలా జీవించారో అలా జీవించాలి. ఇదే పత్రి సార్ కాన్సెప్ట్. కష్టాన్ని, నష్టాన్ని, అవమానాన్ని కోరుకోవాలి. అప్పుడే ఆధ్యాత్మిక ప్రగతి ఉంటుంది అని చెప్పినాడు. నాకు నష్టం వద్దు, కష్టం వద్దు, అవమానం వద్దు అనుకుంటే పిఎస్ఎస్ఎం లో వాళ్లకు తావు లేదు. మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ లో వాళ్ళకి స్థానమే లేదు. ఎవరైతే నాకు కష్టాలొద్దు, నష్టాలొద్దు, అవమానాలొద్దు, బాధలొద్దు అనుకుంటారో అలాంటి వాళ్ళు ఈ సొసైటీలోనే ఉండద్దండి. ఎందుకు తరిమేస్తున్నారు సారు? అవి కావాలని కోరుకుంటే ఇదే చివరి జన్మ అవుతుంది. సత్యంలో జీవిస్తాం మనం. ఏదొచ్చినా దాన్ని ఆచరించి దాన్ని దాటుకుంటే మనము ఆధ్యాత్మిక ప్రగతి సాధించేస్తాం. ఎన్లైట్మెంట్ మాస్టర్ అయిపోతాం. అది నాకొద్దు, నేను హాయిగా ఉండాలా, ఎంజాయ్ చేయాలా, తింటాను, నాకుంది, నేను హాయిగా ఎంజాయ్ చేస్తాను అంటే ఓ ఇంకొక 20 జన్మలు ఎత్తుతావు, ఇంకొక 100 జన్మలు ఎత్తావు, ఇంకొక 10 జన్మలు ఎత్తుతావు. అలాంటి వాళ్ళకి ఇక్కడ స్థానం లేదు అని చెప్తారనమాట. ఇంకా జంతువులు హాయిగా జీవిస్తాను. మరి మీకేమైంది? సార్ ఇంకా చురుకుగా ఒక మాట, ఒక చురుకు కూడా వేసినారు. నీకేం పోయే కాలం, జంతువులాగా జీవించచ్చు కదా నువ్వు కూడా అన్నారు. అంటే ఇక్కడ పోయే కాలం అంటే సార్ చెప్పింది ఒక చురక. నువ్వు ఏది గమనించుకోవాలో అది గమనించి అర్థం చేసుకొని ఆచరించు నాయనా అని మనకిచ్చే ఒక ఆశీర్వాదం అది. ఆయన తిట్టడం కాదు. ఆయన ఎప్పుడు ఎవరిని తిట్టలేదు. అందరూ సమానమే. ఎవరికన్నా ఎవరు ఎక్కువ కాదు, ఎవరికన్నా ఎవరు తక్కువ కాదు. నాకన్నా నువ్వు తక్కువ కాదు, నాకన్నా ఎక్కువ కాదు అని చెప్పినటువంటి గొప్ప సత్యాన్ని చెప్పినటువంటి మనకు గొప్ప మహనీయుడు అన్నమాట. కాబట్టి ఆయన ఎందుకు తిడతాడు? జంతువు ఏం చేస్తుంది మా? జంతువులాగా మనం జీవించలేమా? వాటికి లేవా కష్టాలు? కానీ అవి హాయిగా లేవా? మనం కూడా కష్టాలు వచ్చినా హాయిగా జీవించాలి కదా. చూడండి, ఏమి జంతువుకి వచ్చిన కష్టాలేమి, అది ఎందుకు హాయిగా జీవిస్తాంది? మనకి ఇల్లుంది, వాకిలుంది, లైట్లు ఉన్నాయి, ఫ్యాన్లు ఉన్నాయి, ఏసీలు ఉన్నాయి, స్టవ్లు ఉన్నాయి, అన్నిటికీ స్విచ్లు వేస్తే కరెంటుతో పనిచేసే మిషన్లు ఉన్నాయి, సంపాదన ఉంది, డబ్బులుంది, అన్నీ ఉన్నాయి. ఇది లేదు అనే పని లేదు. కానీ హాయిగా జీవిస్తాండామా? అది మనకు మనము వేసుకోవలసినటువంటి ప్రశ్న.
కానీ జంతువులు వాటికి ఏమన్నా ఉన్నాయా మనకుండే సౌకర్యాలు? పాపం ఎక్కడో తింటాయి, ఎక్కడో నీళ్ళు తాగుతాయి, ఎక్కడో పండుకుంటాయి. కానీ అవే హాయిగా జీవిస్తా ఉన్నాయి. జంతువులాగా నువ్వు జీవించలేవా? జంతువు ఏం చేస్తుంది? ఎంత ఆహారం చుట్టూ ఉన్నా దానికి అవసరమైనంత ఆహారాన్నే తీసుకుంటుంది. పౌష్టికమైన ఆహారాన్ని అది తీసుకుంటుంది, ఆనందంగా జీవిస్తుంది. కానీ మనం ఏం చేస్తున్నాము? నాగరికత పెరిగే కొద్దీ మనకి ఆరోగ్యానికి అవసరమైనవే కాకుండా ఇష్టమైనవి, మనకు ఆహారంలో 2 రకాలు ఉంది. శ్రేష్టమైనవి, ఇష్టమైనవి. మనకు శ్రేయస్కరమైనవి, మన ఆరోగ్యాన్ని పెంచేటివి ఒక రకమైతే, మనకు నోటికి రుచినిచ్చేటటువంటి మనకి ఇష్టమైనటువంటి ఒక రకం. ఎప్పుడో ఒకసారి తిని వద్దని లేదు, కానీ నాకు ఉండాది కదా, నేను ఎప్పుడు ఇదే తింటాను అంటే ఆరోగ్యం ఏమవుతుంది? దెబ్బతింటుంది. కానీ జంతువు ఏం చేస్తుంది? దానికి శ్రేయస్కరమైన దాన్ని మాత్రమే అది తీసుకుంటుంది. అది నువ్వు గమనించు, దాని మాదిరిగా జీవించు, నీకు శ్రేయస్కరమైన ఆరోగ్యాన్ని తీసుకో. ఆలోచన అట్లే చెయ్యి, నువ్వు చేసే పని అట్లే చెయ్యి. నీకు అన్ని సౌకర్యాలు ఉన్నాయి, జ్ఞానం ఉండాది, అన్ని ఉన్నాయి. కానీ ఏమీ లేని జంతువే హాయిగా జీవిస్తా ఉంది. కష్టాలు కోర్చుకొని దానికి ఏది అవసరమో, ఏది తీసుకుంటే హాయిగా ఉంటుందో దాన్నే తీసుకుంటాను. కానీ నువ్వు అనవసరమైన వాటిని అన్నింటినీ తీసుకొని నువ్వు పొందవలసిన దాన్ని పొందకుండా, ఏది అవసరం లేదు అవన్నీ పొందుతూ మనసు పాడు చేసుకుని, వికారం చేసుకుని, జన్మలు ముందరికి పోవాల్సినవి వెనక్కి తీసుకుపోతా ఉంటావు. 4 జన్మల్లో నువ్వు దైవత్వానికి పోవాల్సింటే 40 జన్మలు వెనక్కి తెచ్చుకుంటా అంటావు అని చెప్తాను. అందుకే శ్రేయస్కరమైన దాన్ని మనము ఎంచుకోవాలి. అప్పుడప్పుడు ఎప్పుడో ఒకప్పుడు మన ఇష్టాన్ని కూడా తీర్చుకోవాలి, వద్దని చెప్పలేదు. ఎప్పుడు ఇష్టమే అని స్వీట్లు తింటా అంటే ఏమవుతుంది? ఆరోగ్యం చెడిపోతుంది. కానీ ఆరోగ్యకరమైన కాకరకాయ అప్పుడప్పుడు తింటా అంటే నువ్వు ఎన్ని తిన్నా కూడా నీ ఆరోగ్యాన్ని కాపాడు. అట్లా అప్పుడప్పుడు సత్యాన్ని ఆచరిస్తూ మనము దుఃఖాలను, కష్టాలను, నష్టాలను, అవమానాలను కూడా స్వీకరిస్తూ ఉంటే ఆధ్యాత్మిక ప్రగతి వైపు నీ జీవితము వెళ్తుంది అని చెప్పినారు. ఇంకా ఉదాహరణ, ఒక యోగి ఉన్నాడు అనుకోండి, ఆయన హిమాలయాల్లో ధ్యానం చేస్తాము. మనమేమనుకుంటాం, ఆయన హాయిగా అక్కడ కూర్చున్నాడు, మనకైతే వ్యాపారాలు చేయాలా, వంటలు చేయాలా, తినల్లా, అన్ని చూసుకోవాలా అనేసి అన్నాను. ఇది నీ కష్టం. కానీ ఆయన ఏమి చేయడు, హాయిగా కూర్చొని ధ్యానం చేసుకుంటాడు. ఆయన కూడా రోజువారీలో ఒకరోజు ఆయన ఆహారాన్ని వెతుక్కోవాలి, ఒక పూట తీసుకోవాలి, ఆ తర్వాత ధ్యానంలో కూర్చోవాలి. అది కూడా కష్టమే కదా. ఆయన అనుకున్నాడా నాకు కష్టము అని? లేదు, ఇష్టంగా కూర్చుని ఆహారాన్ని వెతుక్కునే పని ఒక చిన్నదిగా భావించు. ఆయన తీసుకునే ఆహారం కూడా ఆయన కోసం, లోక కళ్యాణం కోసమే. అటువంటి జీవితాన్ని ఆయన కొనసాగిస్తున్నారు. ఆయన కూడా కష్టమే, అయినా ఆయన వదలలేదు, ఇష్టంగా ధ్యానం చేసుకుంటున్నాడు. కాబట్టి ఎన్ని కష్టాలు, నష్టాలు, అవమానాలు వచ్చినా మనము జీవించాలి. అయితే ఇక్కడ ఒక విషయం మనము గుర్తుపెట్టుకోవాలి. కష్టాలు, నష్టాలు, అవమానాలు వస్తే ఇది నిజంగా మనం ఎవరినన్నా కష్టపెట్టి, ఇబ్బంది పెట్టి చేస్తున్నవా? మనం ఎవరినన్నా అనవసరంగా అవమానం పెట్టింటే వాళ్ళు అవమానం పెడుతున్నారా అని గమనించుకోవాలి. అలా అయితే మనల్ని మనం సరిదిద్దుకోవాలి, అలాంటి పనులు చేయకుండా. లేదు, నువ్వు సరి అయిన దారిలోనే వెళుతుంటే నీకు ఇలాంటివన్నీ సంభవిస్తే వాటిని ఇష్టంగా ఆస్వాదించండి. సరే, ఇది
వచ్చింది అనుభవిస్తే వెళ్తుంది అని ఎప్పుడైతే దాన్ని నువ్వు తీసుకుంటావో శ్రీరామచంద్రమూర్తి అంతటి గొప్ప వ్యక్తి అవుతాడు, నరోత్తముడు. కానీ మనం ఏం చేస్తున్నాము, ఈ మూడింటి కోసము అవి భరించలేక హత్య చేయడమో ఆత్మహత్య చేసుకోవడమో చేస్తుంది. అవి కూడా చేయకూడదు. ఆత్మజ్ఞానం కావాలంటే 5 పాయింట్లు అన్నమాట. ఇంతకు ముందు 3 పాయింట్, నష్టము, కష్టము, అవమానము ఉంటేనే ఆధ్యాత్మిక ప్రగతి. ఈ మూడింటితో పాటు ఎవరిని హత్య చేయరాదు, ఆత్మహత్య కూడా చేసుకోరాదు. అంటే మనిషిని ఒక చిన్న బాధ, కష్టము అనేది పెద్దదిగా చూపించేసి ఆవగించంత అవమానాన్ని ఒక భూతం లాగా చూపించేసి అది భరించలేనంత అయిపోయి ఎవరినన్నా పోయి పొడి చేయడమో, చంపేయడమో, లేదంటే వాళ్ళు చనిపోవడమో చేసుకునేస్తుంది. అది భౌతికమైన స్థితి. అవి కూడా ఉండకూడదు. వాటిని ఇష్టంగా తీసుకున్నామంటే ఇవి ఎక్కడి నుంచి వస్తాయి? ఈ స్థితిగా మనము వెళ్ళం. 5వ స్థితికి మనము వెళ్ళం, 4వ స్థితికి వెళ్ళం. మరి ఇలా జీవించాలంటే తెలిసినంత మాత్రాన మనం జీవిస్తామా? ఇదేదో అర్థం అవుతాంది కొంచెం. నష్టమో, కష్టమో, అవమానం ఉంటేనే ఆధ్యాత్మిక ప్రగతి అంటే అవునా అనుకున్నాం. సరే, ఏదో కొంచెం అర్థమైంది. శ్రీరామచంద్రుడు, సీతమ్మ తల్లి, ద్రౌపదుల గురించి, జంతువుల గురించి చెప్తున్నాం. మరి ఆచరించాలంటే అంత సులభమా? అయితే ఈ విషయాన్నే మననం చేసుకుంటూ అనవసర విషయాలను పక్కకు నెట్టి సాధన చేసినామంటే అదే మనకు దారిస్తుంది ఆధ్యాత్మిక ప్రగతికి. నీకు అవమానం పైన లోకం ఉండదు, నష్టం పైన లోకం ఉండదు, అప్పుడు కష్టం పైన లోకం ఉండదు. నీకు ఏది అవసరమో అది చేసుకుంటూ పోయేదానిపైన నీ ధ్యాస పెట్టు, సాధన చెయ్యి. అందుకు అవసరమైన శక్తి, స్థితి, జ్ఞానాన్ని ఈ సాధన అనేది నీకు ప్రసాదిస్తుంది. అదే నీకు మార్గదర్శకం. అప్పుడు ఈ 5 కండిషన్లతో మనము జీవించాలి. ఇక్కడ ఇంకో ఉదాహరణ ఇచ్చిన, ఎటువంటి సందర్భాలు వస్తాయి, దాన్ని మనం ఎలా తీసుకోవాలి, ఎలా అధిగమించాలి. ఏమి అర్జునుడు ఏం చెప్తాడు, మహాభారత యుద్ధంలో తాతలు, తండ్రులు, అన్నదమ్ములు అందరూ ఉండారు, వీళ్ళని నేను చంపను అంటాడు శ్రీకృష్ణుడు. ఆయన ఒప్పుకోడు అనమాట. నేను కావాలంటే భిక్షం ఎత్తుకొని బతికేస్తాను, కానీ అంతా నా వాళ్లే, నేనే, నా రక్త సంబంధమే అక్కడ ఉండేది, నాలో భాగమే అక్కడ ఉండేది. నేను ఏం చంపాలి వాళ్ళని చంపి నేనేం సాధించి ఏమి ఆనందించాలి, నేనేం భోంచేయాలి, నాకు వద్దు అంటే భౌతికంగా ఆయన చూస్తా ఉన్నాడు అని. కానీ ఆయన శ్రీకృష్ణ పరమాత్ముడు ఏం చెప్తాడు, మళ్ళీ ఆయన ఏమో చెప్పినాడు, ఏమో చేసినాడు, ఏ విధంగా ఒప్పించినాడు అనేది మనం తెలుసుకుందాం. ఉదాహరణకు రేపో ఎల్లుండో ఎప్పుడో సంవత్సరానికో 5 ఏళ్లకు 10 ఏళ్లకు మనమంతా చనిపోతాం. చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తాం? మనకు ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలోకి వచ్చి నుంచి ఇంతో అంతో కొంచెము జ్ఞానము అందింది. క్లాసుల ద్వారా కొంచెం జ్ఞానం ఉండాలి. ఆచరించే మాట ఎట్లన్నా ఉంది తెలుసు మనకి. ఏమి మనము చావు లేని స్థితికి వెళ్తాము. ఆత్మకు చావు లేదు, శరీరానికే చావు అని. శరీరం మీద పడిపోతుంది, భౌతికంగా ఆటికి అయిపోయింది ఆ జన్మ. కానీ ఆధ్యాత్మికంగా ఎత్తుకుంటే చావు లేని స్థితికి మనము వెళతాము కదా. ఇక్కడ చనిపోతే ఎక్కడికి వెళ్తాన్నాం? చావు లేని స్థితికి వెళ్తా అన్నాము. ఈ విషయము కృష్ణుడికి తెలుసు కాబట్టి ఆ విషయాన్ని చెప్పి ఆయన అందరినీ చంపేయమని. నువ్వేంది చంపేది, వాళ్ళు చనిపోయిన తర్వాత చావు లేని స్థితికి వెళ్తారు కాబట్టి చంపు, చనిపోయిన వాళ్ళు చావరు అని
చెప్పినాడు అనమాట. ఏ కష్టము, నష్టము, అవమానము లేని స్థితికి చేరుకుంటావు నువ్వు, చంపేయి అని చెప్పినాడు. చచ్చినా మనం చావు. మనము శరీరం చచ్చిపోతుంది కానీ మనం చావు. ఈ శరీరం నేను అంటే ఈ శరీరమా? కాదు. ఈ శరీరం లోపల ఉన్నది నేనను. మరి చనిపోయేది ఎవరు? కనిపించే ఈ శరీరం. కనిపించే ఈ శరీరం చచ్చిపోయినా నేను మాత్రం చావను. మరి ఏమవుతావు? చావు లేని స్థితికి వెళ్తావు. ఈ విషయం అర్థం అవ్వాలంటే ఓ చిన్న ఉదాహరణ. ఇప్పుడు మన ఇల్లు ఉండాలి, ఇది మన స్థిర నివాసం. మనం అడ్రస్ చేయాలంటే స్థిర నివాసం అంటే మన ఇంటి అడ్రస్ ఇచ్చేస్తాం. కానీ 24 గంటలు సంవత్సరంలో 365 రోజులు ఇంట్లోనే ఉంటామా? లేదు. అలా షాపింగ్ చేయాలంటే వెళ్ళి వస్తాం. ఇంట్లో నుంచి వెళ్ళి 1 గంట 2 గంటలు షాపింగ్ చేసుకొని మళ్ళీ ఎక్కడికి వస్తావు? ఇంటికి వస్తాం. లేదు, సినిమాకి వెళ్తాం, మళ్ళీ ఎక్కడికి వస్తావు? ఇంటికి వస్తావు. ఓ పెళ్లికి వెళ్తావు, ఇంటికి వస్తావు. ఓ ఫంక్షన్కి వెళ్తావు, ఇంటికి వస్తావు. ఒక తీర్థయాత్రకు వెళ్తావు, వారం రోజులు, 10 రోజులు, నెల రోజులు. మళ్ళీ ఏం చేస్తావు? ఇంటికి వస్తావు. ఎందుకు? ఇది నీ స్థిర నివాసం. ఇక్కడ వచ్చి విశ్రాంతి తీసుకుంటావు. అదే విధంగా ఈ ఆత్మ కూడా చావులేని స్థితిలో ఉంటుంది. అదే దాని ఇల్లు. ఈ లోకమే, ఈ విశ్వం అంతా దాని ఇల్లే, ఈ ఆత్మ. కానీ అదేం చేస్తుంది? అప్పుడప్పుడు భూమి పైన జన్మ తీసుకుంటుంది. మనం బజార్కి వెళ్ళినట్టు, ఊరికి వెళ్ళినట్టు, ఫంక్షన్కి వెళ్ళి వచ్చి ఇక్కడ జన్మ తీసుకొని అది కొంత జ్ఞానం తీసుకొని మళ్ళీ ఏం చేస్తుంది? అది వెళ్ళిపోతుంది పైకి. అయితే వచ్చేటప్పుడు దానికి రూపం ఉండదు, వెళ్ళేటప్పటికి దానికి రూపం ఉండదు. మధ్యలో ఎప్పుడు వస్తుంది? తల్లి గర్భము జన్మ తీసుకొని ఆ శరీరంలో అది ఉండి ఇక్కడ కావలసిన జ్ఞానాన్ని తీసుకుని అనుభవించి దానికి కావలసింది తీసుకుని అది వెళ్ళిపోతుంది. అదే మాదిరిగా మనం కూడా ఈ జీవితం కూడా, ఈ జన్మ కూడా ఇక్కడ వచ్చినాం, మనకు కావాల్సింది తీసుకున్నాం. ఈ భూమి అనేది ఒక స్టేజ్ అన్నమాట. వచ్చి ఇక్కడ నాటకం వేసినాం, ఎవరెవరు పాత్ర వాళ్ళది, వాళ్ళు నటించేసినాం. అయిన తర్వాత మనము మనకేం కావాలో అది తీసుకొని, జ్ఞానాన్ని తీసుకొని, ఆనందాన్ని తీసుకొని ఇక్కడి నుంచి నేర్చుకొని వెళ్ళిపోతున్నాము. ఇంకా అప్పుడు చావు ఎక్కడిది? నువ్వు ఎవరిని చంపుతా ఉండవు అని చెప్పి శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునుడికి బోధిస్తాడన్నమాట. ఇప్పుడు ఈ విషయం తెలిసి నుంచి మనకు దుఃఖము, బాధ, అవమానం అనేటివి చాలా తగ్గిపోతాయి. మనం చేయవలసిన పని మనం చేస్తున్నాం, మన ఆత్మ జ్ఞానం పెంచుకోవడానికి. ఆ మధ్యలో ఏమొస్తే నాకేంటి, వాటిని అధిగమించేస్తాను అని మనము అనుకోవాలి. ఇంకొక అద్భుతమైన విషయం ఏమంటే, నీవు చావక ముందే చావలేని స్థితికి వస్తావు. చావక ముందే చావు లేని స్థితికి చేరుకుంటాం. ఎప్పుడు అంటే ఎన్లైట్మెంట్ జరిగినప్పుడు, ఆత్మజ్ఞాన స్థితికి నువ్వు చేరుకున్నప్పుడు. ఎప్పుడైతే నువ్వు నీ పని నువ్వు ఎందుకు వచ్చినావో, నీ పర్పస్ ఏమో, నువ్వేం చేయాలో అది సక్రమంగా చేసుకుంటూ పోతే, దాంట్లో నష్టాలు వచ్చినా, కష్టాలు వచ్చినా, అవమానం వచ్చినా అన్నింటినీ, ఇష్టాన్ని, లాభాన్ని, సుఖాలను ఎలా తీసుకుంటావో నష్టాన్ని, కష్టాన్ని, అవమానాన్ని కూడా అలాగే తీసుకుంటా పోతే అప్పుడు నీకు చావు లేని స్థితి చావక ముందే వస్తుంది. దాన్నే ఎన్లైట్మెంట్ అంటారు. అంటే దేన్నైనా ఆస్వాదించాలి, దేన్నైనా సమంగా తీసుకోవాలి. సుఖాన్నైనా, నష్టాన్నైనా, లాభాన్నైనా, నష్టాన్నైనా, సుఖాన్నైనా, కష్టాన్ని, అవమానాన్నైనా, గౌరవాన్ని అలా తీసుకున్నావంటే నువ్వు చావక ముందే చావులేని స్థితికి వెళ్ళిపోతావు అని చెప్తారనమాట. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది? శరీరం అనేది ఉంటుంది, కానీ ఇక్కడ నేను అనేది ఉండవు. శరీరం మాత్రం ఇక్కడ ఉంటుంది, నువ్వు మాత్రము ఇక్కడ ఉండవు.
అయితే నువ్వు ఇక్కడ ఉండవు అంటే ఇక్కడ ఉండేది ఏంది? శరీరం. ఇక్కడ నువ్వేమైపోయినావు? చచ్చిపోయినావు. నువ్వనేది లేదు. ఇప్పుడు ఈ చచ్చిపోయిన నీకు గౌరవం ఉంటే ఏమి, అవమానం ఉంటే ఏమి, నష్టమైతే ఏమి, కష్టమైతే ఏమి, నేను పక్కన పెట్టేసినావు. నీ లక్ష్యమే నీ ముందరుంది. నీ లక్ష్యమే నువ్వు. ఇక్కడ నువ్వు లేవు. నువ్వు ఏం సాధించాలనుకున్నావో అదే నువ్వు. అది సాధించేటప్పుడు నష్టము కష్టంతో నీకేం పని? లాభము దాంతో ఏం పని? గౌరవంతో ఏం పని? నీకు పని అయిందా? నువ్వు ముందరికి పోతున్నావు అంతే. అన్నింటినీ సమపాళ్లలో తీసుకునేటటువంటి శక్తి, స్థితి నీకు వస్తుంది. ఇంకా నీకు అలాంటి స్థితి కావాలి అంటే ఇంకా మనకు సాధన తోడ్పడుతుంది. సాధనే సాధనే అన్నిటికీ సాధనే. నీకు ఏదన్నా సమాధానం దొరకనటువంటి స్థితికి నువ్వు ఎదగల్లా. బాధ, కష్టము, దుఃఖము, అవమానాన్ని భరించలేకపోతున్నావు అని ఇంకా ఏదైనా కొంచెం నువ్వు అనేది ఉంటే, బాధపడతా ఉంటే సాధన చెయ్యి. దాన్ని దాటుతావు. నువ్వు అనేది చనిపోతావు. శరీరం మాత్రమే ఇక్కడ నీకు మిగులుతుంది అని చెప్తారు. బ్రతికి ఉన్న నేనుకి అన్ని ఉన్నాయి. నేనుండా ఈడా అని నేను అనేది ఎప్పుడు ఉండాలి అనుకుంటావో అప్పుడు నాకు దుఃఖం ఉంది, నాకు నష్టం ఉంది, నాకు కష్టం ఉంది, నాకు అవమానాలు ఉన్నాయి, నాకు కష్టంగా ఉంది అని బాధపడతా ఉన్నా. మరి ఇప్పుడు నేను ఉండల్లా ఉండకూడదు. నేను ఉండకూడదు. నేను మాత్రమే ఉండాలి. శరీరం మాత్రమే ఉండాలి. నేను అనేది ఉండకూడదు. మరి ఏం ఉండాలి? మనం ఏం ఆచరించాలో అదే అయి ఉండాలి. పత్రి సార్ అంటాడు ఏమని? కష్టాలు, నష్టాలు, అవమానాలు ఉంటాయి ఇక్కడ. నా దగ్గరికి వస్తే అవే ఉంటాయి. నా దగ్గరికి వచ్చే వాళ్ళ దగ్గర అవే ఇస్తా నేను. అలాంటి వాళ్లే రాండి అంటే ఏమే పత్రి సార్ ఏమన్నా కూరగాయలు వస్తువులు పెట్టుకున్నట్టు పెట్టుకున్నారా? నష్టాలు కష్టాలు కాదు. అవి ఉంటేనే ఆత్మజ్ఞానం వస్తుంది. ఇక్కడ నా దగ్గరికి రండి. నష్టాలు కష్టాలు అవమానాలు ఉంటాయి. నా దగ్గరికి వస్తే అవే ఉంటాయి అంటే నా దగ్గరికి అంటే పత్రి సార్ దగ్గరికి కాదు. నా దగ్గరికి అంటే పుష్పలత దగ్గరికి కాదు. ఆత్మజ్ఞానం దగ్గరికి రావాలంటే, ఎన్లైట్మెంట్ పొందాలంటే, దుఃఖం లేని స్థితికి నువ్వు చేరాలంటే, చావు లేని స్థితికి చేరాలంటే కష్టాలు, నష్టాలు, అవమానాలు ఉంటాయి అని అర్థము. ఆయన దగ్గరికి పోయేది ఎందుకు? మనకు నష్టాలు కష్టాలు తెచ్చుకునేది ఎందుకు అని మనము అనుకోకూడదు. నా దగ్గరికి అంటే అక్కడ పత్రి సార్ లేడు. ఆయన లేడు. ఆయన శరీరం మాత్రమే ఉంది. అక్కడ ఒక తత్వం ఉంది. ఆత్మజ్ఞానం అనే తత్వం, ఎన్లైట్మెంట్ అనే తత్వం. ఎన్లైట్మెంట్ కావాలంటే ఇక్కడికి రండి అని అర్థం. మరి చెప్పేది ఎవరు? నేను లేకుంటే ఎవరు చెప్తారు? శరీర రూపంలో సబ్జెక్ట్ ఇస్తున్నారు. ఆ సబ్జెక్టే పత్రిసార్. ఆత్మ జ్ఞానమే పత్రిసార్. ఎన్లైట్మెంటే పత్రి. మనకు సాధారణమైన మానవునికి కూడా అర్థమయ్యే రూపంలో ఏం వదిలేయాలా, ఏం పట్టుకోవాలా, ఏం ఆచరించాలా, ఎలా ఆచరించాలి, ఎవరిని ఉదాహరణగా తీసుకోవాలా అని చాలా బాగా విడమర్చి చెప్పినారు. మనము మామూలుగా భౌతిక జీవితంలో కష్టము, నష్టము, అవమానం అంటే ఎంత బాధపడిపోతాము. చచ్చి 4 జన్మలు ఎత్తచ్చు, అంత కష్టపడిపోతాం. దాన్ని ఈయన ఉదాహరణలతో, ఆ జ్ఞాన సంపదతో దాన్ని ఎలా పక్కకు తీసి పడేసినారో చూడండి. మనలో ఉన్నటువంటి కష్టాన్ని, నష్టాన్ని, అవమానాన్ని, దుఃఖాన్ని, బాధల్ని, చెడుని, నెగిటివ్ని ఇవన్నీ తీసేస్తే మనలో మిగిలేది ఏంది? ఆనందమే. ఏమొచ్చినా అది భగవంతుని ప్రసాదమే. ఉదాహరణకు చూడండి, ఎందుకు కష్టాలు నష్టాలు కోరుకోవాలి అంటే ఓ ఉదాహరణ చెప్తా. జైవిజయులు ఉన్నారు కదా పురాణంలో, వైకుంఠంలో శ్రీ మహావిష్ణువు ద్వారపాలకులు జైవిజయులు. వాళ్ళిద్దరూ ఏం చేస్తారు? కాపలా కాస్తా ఉంటారు. అయితే ఒకరోజు ఒక ముని వస్తాడు, దుర్వాసుని. ఆయన మహావిష్ణువు దర్శనం కావాలంటే స్వామి యొక్క అనుమతి లేదు, మేము లోపలికి పంపించాం అంటే
ఆయన శాపం పెట్టేసి వెళ్ళిపోతారు. మీరు ఇంత గర్వం పడతారా? 7 జన్మలు మీరు భూలోకంలో జన్మ తీసుకోండి, ఆయనకు దూరంగా ఉండి మీరు ఎప్పుడు ఆయన దగ్గరే ఉంటారు, నన్ను మాత్రం ఒకసారి పోనీరు, పంపించండి అని అడిగితే వాళ్ళు వదలరు. అప్పుడు శాపం ఇచ్చేస్తారు. అప్పుడు వాళ్ళు వేడుకుంటారన్నమాట. ఏమని? మేము అన్ని జన్మలు దేవుణ్ణి చూడకుండా ఉండలేము స్వామివారిని, మాకు ఇంకొక విధంగా ఏమైనా మమ్మల్ని అనుగ్రహించండి అని వాళ్ళు వేడుకుంటారు జయ విజయం. అప్పుడు ఏం చెప్తారంటే ఆయన, ఏదో నేను కూడా ఇచ్చేసినాను, మీకు ఇంకొక అవకాశం ఇస్తాను, 3 జన్మలు విరోధంగా ఉండి ఆయనతో యుద్ధం చేసి మీరు 3 జన్మలు అయిన తర్వాత ఆయన దగ్గరికి చేరుకోవచ్చు అని చెప్తే, మేము విరోధంగా అయినా సరే మేము ఆయనతో ఎక్కువ జన్మలు ఉండలేము, 3 జన్మలే చాలు, మంచిగా 7 జన్మలు ఉండే కంటే విరోధంగా మేము 3 జన్మలే ఉండి ఆ పరమాత్మని చేరుకుంటామని వాళ్ళు రాక్షసులుగా జన్మాలెత్తి కష్టము, నష్టము, అవమానాలు, దుఃఖాలు, బాధలు అన్ని పొంది వాళ్ళు 3 జన్మల తర్వాత మహావిష్ణువుని చేరుకుంటారని. అలాగా మనం కూడా కష్టాల్ని, నష్టాల్ని, అవమానాల్ని కోరుకుంటే, వాటిని ఇష్టంగా తీసుకుంటే, సరి అయిన దారిలో ప్రయాణం చేస్తే మనము చావక ముందే చావులేని స్థితికి వెళ్ళిపోతాము. అదే ఆత్మజ్ఞానము, అదే ఎన్లైట్మెంట్ అంటే. ఎంత అద్భుతంగా మనల్ని ఆత్మ జ్ఞానులకు అర్హుల్ని చేసినాడో పత్రిసార్. ఆత్మజ్ఞానానికి అర్హులు కావాలంటే ఇవి ఆచరించాలా. వీటితో పాటు ఎవరిని హత్య చేయకూడదు, ఆత్మహత్య చేసుకోకూడదు. ఎంత ఎంత అద్భుతంగా, ఎంత సాధారణమైన మాటల్లో ఎంత చక్కగా చెప్పినాడో అన్నమాట. మనమేం చేస్తాము? నాకు అవమానం జరిగింది, నాకు కష్టం జరిగింది, నాకు లాభాలు కావాలా, నాకు సుఖాలు కావాలా, నా ఇష్టాలు తీర్చుకోవాలా, నాకు గౌరవం కావాలా, నువ్వు ఇవే కోరుకుంటా అంటే నువ్వు 10 జన్మలు ఎత్తుతావు. కోరుకో, వద్దని లేదు. ఇదేందబ్బా క్లాస్ లో కూర్చుంటే అన్ని నష్టాలు కష్టాలు అంటా ఉండారే అని అనుకోక్కర్లేదు. ఇష్టాన్ని ఆస్వాదించు, ఆనందంగానే జీవించు, లాభాలతోనే జీవించు, గౌరవంగానే జీవించు. కానీ ఏ సీతా తల్లి, శ్రీరామచంద్రమూర్తి, పాండవులు, ఆమె ద్రౌపదీదేవి అంతా గౌరవంగా జీవించే వాళ్ళు కాదా? నీవు కూడా అలాగే జీవించు. కానీ నీ జీవితంలోకి కష్టాలు, నష్టాలు, అవమానాలు వస్తే వాటిని అధిగమించు. నీ ప్రయాణాన్ని మార్చుకోవద్దు. సీతాదేవి గాని, ద్రౌపదీదేవి గాని ఏం చేస్తున్నారు? కష్టాలు వచ్చినాయని నేను ఇవి అనుభవించను, అమ్మగారింటికి వెళ్ళిపోయి హాయిగా కూర్చుంటాను అన్నారా? లేదు. వాటి ద్వారా కూడా జ్ఞానాన్ని తీసుకున్నారు. నువ్వు కూడా ఆనందంగా జీవిస్తూనే ఇలాంటి సందర్భం వచ్చినప్పుడు దాని నుంచి నువ్వు తీసుకోవాల్సినటువంటి జ్ఞానాన్ని పొందు. జ్ఞానివిగా, ఉత్త జ్ఞాని కాదు, ఆత్మ జ్ఞానివిగా అని చెప్తాను. నీ మనసు పాడు చేసుకొని, వికారం చేసుకొని హత్యలు, ఆత్మహత్యలు చేసే స్థితికి వెళ్ళొద్దు. ఎంత అద్భుతంగా మనకు చెప్పినారన్నమాట. మళ్ళీ చెప్పినారు, నా దగ్గరికి వచ్చినారంటే నష్టాలు, కష్టాలు, అవమానాలు గుర్తుంచుకోండి. ఆత్మజ్ఞానం కావాలంటే ఇవే ఉంటాయి అని మనకు అర్థం అన్నమాట. ఇంకా ఏం చెప్తాడో, మన రూటే వేరు. రూటే వేరు అంటే ఈ రూటే వేరు అనే దాంట్లో ఒక నిదే దాగి ఉందన్నమాట. ఏమి రూటు? భౌతికమైన రూట్ అయితే ఆనందాలు, సుఖాలు, లాభాలు కోరుకుంటాం, గౌరవాలు కోరుకుంటాం. కానీ ఇక్కడ మనం అవమానాలే కోరుకుంటాను, నష్టాలు, కష్టాలే కోరుకుంటున్నాం. మన రూటే వేరంటాను. ఏం మన రూటు అంటే, ఇక్కడ సత్య హరిశ్చంద్రుని తీసుకున్నాం. ఆయన మామూలుగా హరిశ్చంద్రుడు. ఆయన సత్యాన్ని ఆచరించి, సత్యాన్ని నిలబెట్టుకోవడం కోసం, ఆచరించడం కోసం తన జీవితాన్నే త్యాగం చేసింది. ఒక చక్రవర్తి. ఆయన అన్ని కష్టాలు పడాల్సిన పని లేదు. భార్యను పోగొట్టుకుంటాడు, బిడ్డను పోగొట్టుకుంటాడు, ఆమె కూలి మనిషి అయిపోతుంది, పని మనిషి అయిపోతుంది. ఆ చివరికి బిడ్డ చనిపోతే శ్మశానానికి ఆమె తీసుకెళ్తుంది. ఒక మహారాణికి అంత కష్టాన్ని అనుభవించవలసిన అవసరం ఉందా? అంతకన్నా అవమానం ఉందా? అంతకన్నా కష్టం ఉందా?
ఆమె హాయిగా భర్తకు కష్టాలు వచ్చినప్పుడు అమ్మగారింటికి వెళ్ళిపోవచ్చు కదా, ఎందుకు వెళ్ళలేదు? ఆత్మజ్ఞానం కావాలంటే, ఎన్లైట్మెంట్ కావాలంటే ఇవే ఉంటాయి. వీటిని అధిగమిస్తేనే మనము దానికి చేరుకుంటాము కదా. అందుకు సారు మన రూటే వేరు. మన రూట్ ఎవరి రూటు? సత్య హరిశ్చంద్ర రూట్, శ్రీరామచంద్రమూర్తి రూట్, పాండవుల రూట్. అంటే ఎందుకు చెప్తా అన్నాము? మనకు కావలసిన ఉదాహరణలు, మనకు కావలసినటువంటి సమాధానాలన్నీ అక్కడ దొరుకుతాయి మన సమస్యలకు. కాబట్టి మన రూటే వేరు, మనము వాళ్ళనే ఫాలో అయిపోదాము అని చెప్తారన్నమాట. నేను అనేది లేకుండా ఉండాలి, అదే మన సిలబస్. ఇంకా నేను ఏముండదు. నేను అంటే ఆడ కష్టాలు నష్టాలు అవమానాలే ఉంటాయి, నేను అనేది ఉండదు. అదే మన సిలబస్. అవి ఎప్పుడైతే నువ్వు స్వీకరిస్తావో, ఆచరిస్తావో, ఆ సిలబస్ లోకి ఎంటర్ అయిపోతావో, ఆత్మజ్ఞానంలోకి నువ్వు వెళ్ళిపోతావు. ఒక చిన్న ఉదాహరణ తీసుకుందాం. మన పిరమిడ్ మాస్టర్స్ గురించి కూడా చెప్పుకుందాం ఎంతసేపు. వాళ్ళనే కాదు, వాళ్ళ ద్వారా తీసుకుని ఇప్పుడు డిసెంబర్ లో అంటే చలి ఎట్లుంటుంది? పుష్యమాసము ఉండట్ల చలి, ఇంత అంత చలి కాదు. ఇంట్లో తలుపులన్నీ మూసుకొని వెచ్చగా ఉల్లన్ బెడ్షీట్లు 2 కప్పుకుంటేనే చలికి మనము తట్టుకోలేం. అలాంటి చలిలో హైదరాబాద్ లో మన పిరమిడ్ కు ఎంతమంది వస్తారు మహేష్? మన ధ్యానులు లక్షల మంది వస్తారు. అక్కడ ఇండ్లు లేవు కదా, టెంట్లు. అక్కడ చుట్టూరు చెట్లు, ప్రకృతి. మబ్బుతో 3 గంటలకు లేసి 4 గంటలకు స్నానం చేసి 4:30, 5 వచ్చాయి ఇలా స్టేజ్ దగ్గర. యోగా, ఆ తర్వాత ధ్యానం, ఆ తర్వాత సజ్జన సాంగత్యం. ఇవంతా ఎందుకు చేస్తా ఉన్నాం మనము? అనుకోవచ్చు కదా, హాయిగా చలికి ఇంట్లో పండుకోకుండా అక్కడెక్కడికో పోయి అడవులో, ఆ బయట, ఊరు బయట, ఆరు బయట మనకి ఏం పని అని అనుకోవచ్చు కదా. కానీ మనం అనుకుంటున్నామా? లేదు. డిసెంబర్ 21 వస్తే మనము అక్కడికి చేరుకుంటా అంటాం. ఆడ కష్టమే కదా చలికి, అయినా దాన్ని లెక్క చేస్తా అండామా? బాధపడతా అండామా? ఏడు చెప్పండి, చెప్పండి. ఇష్టంగా ఆస్వాదిస్తున్నాం, ఆ ఆత్మజ్ఞానాన్ని మనము పెంచుకుంటున్నాము కదా. అంటే మనం కూడా ఆ రూట్ లోనే వెళ్తున్నాం. మన రూటే వేరు, పిరమిడ్ మాస్టర్స్ రూటే వేరు. కాబట్టి మనం కూడా ఆత్మజ్ఞానాన్ని పొందినటువంటి, ఎన్లైట్మెంట్ పొందినటువంటి మాస్టర్సే. అందుకే అలాంటి వాళ్ళకే ఇక్కడ చోటు ఉంటుంది పిఎస్ఎస్ఎం లో. అవి వద్దనే వాళ్ళకి చోటు లేదు అంటారు పత్రి సార్ అన్నమాట. బట్ మనం ఇష్టంగా ఆస్వాదిస్తున్నాం కదా. మేడం ఒక 10 minutes తీసుకోవచ్చా? తీసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ మేడం. ఓకే. మనము ఎన్నో జన్మల లాభాల కోసం వచ్చినాము, గౌరవం కోసం వచ్చినాము కదా, సుఖాల కోసం వచ్చినాం, అనుభవిస్తూనే ఉన్నాం. అవే మనకు ముక్తినిస్తాయి అని అనుకుంటున్నాం భౌతికంగా. కానీ ఇప్పుడు తెలిసింది మనకు, నష్టాలు కష్టాలు అవమానాలే ముక్తికి దారి అని తెలిసింది. ఇప్పుడన్నా నువ్వు మారు. ఇప్పుడు కూడా నువ్వు మారుకుంటే ఇంకా జన్మలు ఎత్తుతానే ఉంటావు. నువ్వు మారినావంటే కష్టాలు నష్టాలు అవమానాలే కావాలి, వచ్చినా కూడా మనకు మనం నష్టపోయేది ఏమీ లేదు అని నువ్వు అనుకున్నావంటే ఈ జన్మే నీకు చివరి జన్మ అవుతుంది. అప్పుడే నీకు ఆత్మజ్ఞానం అనేది వస్తుంది. అంటే ఇంకా ఒక అద్భుతమైన విషయాన్ని చెప్పినారు ఇక్కడ. ఎంతసేపు దీన్నే చెప్పుకుంటూ ఇంకొక మెట్టు పైకి ఎక్కినారు. మనము ఇలా ఆచరిస్తూ ఆచరిస్తూ వెళ్తూ బ్రహ్మలోకానికి వెళ్ళినా కూడా ఇంకా జన్మ తీసుకోవాల్సిందే. ఎంతవరకు కష్టాలు నష్టాలు అవమానాలు భరించాలంటే బ్రహ్మలోకానికి పోయిన, అంటే 6వ లోకం బ్రహ్మలోకం అంటే భూలోకం, భువర్లోకం, సువర్లోకం, జనాలోకం, మహాలోకం, తపోలోకం, సత్యలోకం. వీటిల్లో తపోలోకం అనేది 6వ లోకం. 6వ లోకానికి వెళ్ళినా కూడా ఇంకా నువ్వు జన్మలు తీసుకోవాలి. ఇంకా ఎప్పుడు నీకు జన్మ లేదు అంటే
నేను అన్న స్థితి లేని స్థితిలో నేనుండ. నేను అనేది లేదు. నేను అంటే ఎవరు అంటే ఈ సమస్తమంతా నేనే అనే స్థితిలో ఉండా నేను అంటాడు శ్రీకృష్ణ పరమాత్మ. నువ్వు కూడా ఆ స్థితికి వచ్చినావంటే నేను అనేది లేదు. ఎక్కడ ఎప్పుడు ఏం జరగాలో అది మనం చేసుకుంటూ వెళ్ళడమే. ఉదాహరణకు మన పిరమిడ్ మాస్టర్స్ అందరూ కూడా ఆ స్థితిలోనే ఉన్నారు. ఇప్పుడు జూమ్ క్లాసులు ఇన్ని జరుగుతున్నాయి, ఎన్ని రకాల క్లాసులు, ధ్యానం క్లాసులు, సజ్జన సాంగత్యం క్లాసులు, యోగా క్లాసులు, ఎంతమంది మాస్టర్స్ ఎన్ని టైములు పెట్టుకొని మార్నింగ్ నుంచి నైట్ వరకు చేపిస్తున్నారో అది మనకు మాత్రమే తెలుసు అన్నమాట. వీళ్ళంతా ఎందుకు చేపిస్తున్నారు? వాళ్ళ కోసం కాదు, వాళ్ళు లేరు అక్కడ. నేను అనేది లేదు, మాస్టర్స్ అనేది లేరు. ఇంకా ఎవరున్నారు అక్కడ అంటే సబ్జెక్టే ఉంది. ఈ తత్వము, ఈ జ్ఞానం ప్రపంచం అంతా వ్యాపించాలి, ఈ ఎనర్జీస్ అంతా వ్యాపించాలి, ఈ భూమండలం అంతా అహింస జగత్తుగా మారిపోవాలి, శాకాహార జగత్తుగా మారిపోవాలి, ఆ ఆనంద స్థితికి వెళ్ళిపోవాలి. నష్టముని, కష్టముని, అవమానముని ఆనందంలోనే జీవించాలి. ఇంతే మన సబ్జెక్ట్. ఇక్కడ ఉండేది సబ్జెక్ట్, మాస్టర్లు కాదు. భౌతికమైన రూపాలు ఉన్నాయి అంతే. మనం ఇలా మనము ఎంతవరకు జన్మలు తీసుకోవాలి, అవమానాలు పడతా అంటే తపోలోకానికి వెళ్ళినా నువ్వు చనిపోతే మళ్ళీ జన్మ ఉంటుంది. మరి ఎప్పుడు జన్మ ఉండదు అంటే నేను అనే స్థితి లేని స్థితిలో ఉండ. నేను ఇది నాది, ఇది నాకు, ఇది నేను, ఇది నేనే అనుభవించాలి అనే స్థితి నీకు ఉండకూడదు. ఈడ ఒక వస్తువు ఉన్నది, అది ఒక సౌకర్యం కోసం పెట్టుకున్నాం. నువ్వన్నా అనుభవించవచ్చు, ఎదురు వ్యక్తన్నా అనుభవించవచ్చు ఉన్నదాన్ని. ఇక్కడ ఒక చైతన్యం ఉంది, ఒక జ్ఞానం అనేది ఉంది, ఆత్మ జ్ఞానం అనేది ఉంది. ఆ సబ్జెక్ట్ నే, ఎన్లైట్మెంట్ అనే సబ్జెక్ట్ నే మనమంతా ఏం చేస్తున్నాం? పిరమిడ్ మాస్టర్లు నేను లేదు అక్కడ, మేను మాత్రమే ఉంది, శరీరం మాత్రమే ఉంది. పిరమిడ్ మాస్టర్లు అందరికీ శరీరం మాత్రమే ఉంది, వాళ్ళు నేను అనేది లేదు. ఈ సబ్జెక్టే వాళ్ళు అన్నమాట. ఆ సబ్జెక్ట్ నే స్ప్రెడ్ చేస్తాను, వ్యాపింపజేస్తాను. ఆ స్థితికి గాన వెళ్ళి అర్థం చేసుకొని ఆచరించగలిగినామంటే అది సత్యలోకము. అక్కడ శ్రీకృష్ణ పరమాత్ముడు ఉంటాడు. ఆ స్థితికి వెళ్ళినావంటే నువ్వు మళ్ళీ నీకు ఇంకా జన్మ లేదు అని చెప్తాడన్న. అంతవరకు నువ్వు జన్మలు తీసుకుంటూ ఉండాలి. నేను అనేది లేని స్థితికి నువ్వు వెళితే అదే చివరి జన్మ. అందుకే దానమే ధర్మము, ధర్మమే మోక్షము, మోక్షమే ముక్తి అని చెప్తారన్నమాట. దానం ఎప్పుడు చేస్తావు? నువ్వు నీకై మిగిలిందే నువ్వు ఇస్తావన్నమాట. కానీ నీకై మిగిలింది అనకుండా ఒక వస్తువు ఉంది, ఇది ఉపయోగపడాలి, ఇది ఎక్కడ ఉపయోగపడితే ఆ వస్తువుకు పూర్తి ప్రయోజనం కలుగుతుంది అని నువ్వు భావించి దాన్ని అక్కడ నువ్వు వినియోగించగలుగుతావో అప్పుడు నువ్వు నేను అనే లేని స్థితికి వెళ్ళిపోయినట్టే. ఆ స్థితికి నువ్వు చేరుకో. మనమంతా ఆ స్థితికి చేరుకున్నటువంటి మాస్టర్సే. అయితే ఆ స్థితిలో కొంతసేపు నిలబడతాం, మళ్ళీ వెనక్కి వచ్చేస్తా అంటాం మాయలేకి. ఆ మాయలేకి రాకుండా నిరంతరం అక్కడే నిలబడాలంటే మనకు ఒక ఊత కర్ర ఏమిటంటే ధ్యానము, సాధన. ఇదే మనకు మార్గదర్శకం. ఈ సజ్జన సాంగత్యాలు, మనకు బుక్స్ రీడింగ్, ధ్యానం, ధ్యానం, ఇవే మనకు మనకు దావ చూపించేటటువంటి వద్దుమా మనకు దావ చూపించేటటువంటి మార్గదర్శకాలు. ఇలా మనము వెళ్ళాలి. ఇక్కడ శరీరం అనేది ఉండదు. ఒకవేళ నేను అనే స్థితిగానే ఉంటే ఇక్కడ మనం కూర్చొని క్లాసులు చెప్పుకోము, క్లాసులు వినము. ఇంత ఎర్లీ మార్నింగ్ ఏదో వేరే పనులు ఉంటాయి, హాయిగా ఉంటాం. లేదు ఏది లేకపోతే నిద్ర లేసేదే 8కో 9కో లేస్తారని. మనకు లోక కళ్యాణం, విశ్వ కళ్యాణం కావాలి కాబట్టి మనము ఈ పనులను చేస్తున్నాం. ఈరోజు నేనైతే 4కు లేసినాను, 4:30కు స్నానం చేసి వచ్చి ఇంట్లో పని అంతా చేసుకొని దేవుడి దీపం పెట్టి 5 గంటలకు వచ్చి ఇక్కడ కూర్చున్నాను యోగాలో.
5:30 వరకు యోగా చేస్తున్నాను. ఆ తర్వాత ధ్యానం అయితేనే క్లాస్. అంటే ఇంకొక మాట చెప్పాలంటే భౌతిక జీవితంలో జీవించే వాళ్ళకి కూడా ఈ క్లాసులకు రానటువంటి వారు కూడా ఆ స్థితిలో ఉన్నారు. ఉదయం లేవడమే ఒక ఆత్మజ్ఞాని యొక్క లక్షణం. నాకు తెలిసి నేను ఫీల్ అయ్యేది ఇది నా అనుభూతి, నేను అనుభూతి చెందేది నా యొక్క జ్ఞానం. ఉదయం 4కు 5కు 3కు లేసినామంటే ఇప్పుడు మనకు పత్రి సార్ ఆల్రెడీ వర్క్ ఇచ్చేసినాడు. 3 నుంచి 6 వరకు ధ్యానం చేసుకోవచ్చు. ఆ టైంలో మన భౌతికమైన పనులు ఏమి ఉండవు. ఎవరో ఒక మాస్టర్ చెప్పినారు, ఇది మనకు ఉపయోగపడుతుందని ఇక్కడ చెప్తున్నాను. నైట్ 9 to 12 ధ్యానం అంట, మళ్ళీ 12 to 3 వరకు నిద్ర, మళ్ళీ 3 to 6 ధ్యానం. 6 hours అయిపోయింది. నీ భౌతిక జీవితానికి ఏమన్నా అడ్డం ఉందా ఆ టైము? అబ్బా ఎంత అద్భుతము. నాకు అనిపించింది నేను కూడా అలా చేయాలి. కొన్ని రోజులు చేసినాను, చేస్తూ ఉన్నాను కుదిరినప్పుడు. అంటే ఆధ్యాత్మికంగా ఎదగాలనుకున్నప్పుడు ఇలాంటి చిన్న చిన్న పాయింట్స్ మనకు ఎంతో ఉపయోగం ఇస్తాయన్నమాట. మన జీవితాన్ని ఉద్ధరించేస్తాయి. కాబట్టి మన పిరమిడ్ మాస్టర్స్ కు ఈ మాట కూడా ఒక వరమే. ఈ విషయం తెలియడం కూడా ఒక గొప్ప భాగ్యమే. అలా Yes. మనల్ని మనము మార్చుకుంటూ వెళ్ళిపోతాం అంతే. పత్రి సారు మట్టిలో మాణిక్యాన్ని గుర్తించినాడు. ప్రతి ఒక్క మానవుడిలో దైవం ఉందేంటి ఏదో చిన్నప్పటి నుంచి వింటా అన్నాం గాని అది ఎలా అని ఆయన విప్పి చూపించేసినారు. ఎలా మారాలి అని కూడా ఉదాహరణలు ఇచ్చేసినారు అనమాట. అందుకు మనం ఇవన్నీ సాధించాలంటే ఏం చేయాలా అంటే, నువ్వు ఏం చేయద్దు, ఒక జంతువు లాగా జీవించు అంతే. ప్రకృతిలో జంతువులు ఎట్లుండాయో నువ్వు కూడా ఒక జంతువు లాగా ఉండు. నువ్వు కూడా ఒక జంతువే, కాకపోతే జ్ఞానం ఉండే జంతువు అంతే. జ్ఞానం పెరిగే కొద్దీ ఏమైందంటే మానవుడు విపరీతాలకు వెళ్ళిపోయినాడు. ఉదాహరణకు చెప్పాలంటే జంతువు నుంచి నేర్చుకోవడానికి ఏం లేదు, మన నుంచి జంతువుకి ఏమీ లేదంట. మనిషి నుంచి ఇది నేర్చుకోవాలని, కానీ మనిషికే ఉందంట జంతువు నుంచి నేర్చుకోవాల్సింది. నేను డిగ్రీ బిఏ చేసినాను. మాకు ఒక సిద్ధాంతం ఉండేది, జన సిద్ధాంతము. అంటే మానవులు ఎలా జీవించాలి అనేది 3 శాస్త్రవేత్తలు వాళ్ళ సిద్ధాంతాన్ని ఇచ్చినారు. ఏమని ఇచ్చినారంటే ఆ 3 హాబ్స్ అనే ఆయన ఒకడు, లాక్ అనే ఆయన ఒకడు, రూసో అనే 3 మానవులు ఇలా జీవిస్తే బాగుంటుందని వాళ్ళ అభిప్రాయాన్ని మన ముందర పెట్టినారు. మీకు ఏది సౌకర్యంగా ఉంటే దాన్ని జీవించండి అని మనకు ఒక మార్గదర్శకాన్ని ఇచ్చినారన్నమాట. ఏమంటే హాబ్స్ ఏమంటాడంటే మనము ప్రకృతిలో ఉందాము, ఆ ప్రకృతే మనల్ని రక్షిస్తుంది, ప్రకృతే దైవము, ప్రకృతి ఒడిలో హాయిగా ఉంటాము. ఇది ఆయన సిద్ధాంతం. లాక్ ఏమంటాడంటే ప్రకృతి వద్దు, నాగరికత నేర్చుకుందాము. నాగరికత వల్ల ఏమవుతుందంటే మనము ఇంకొంచెం హాయిగా సౌకర్యంగా జీవిస్తాము అంట. దాని యొక్క సారాంశం చెప్తాను. ఒక్కొక్క సారాంశం 30-40 పేజీలు ఉదాహరణలతో, మెరిట్స్ డిమెరిట్స్ తో సహా. మళ్ళీ ఈయనేమో ఇట్లంటాడా. మళ్ళీ 3 ఆయన రూసో ఏమంటాడంటే లాక్ సిద్ధాంతాన్ని తీసుకొని మనిషి నాగరికత పెరిగే కొద్దీ మోసాలు యామార్చేది నేర్చుకుంటాడు. కాబట్టి మనకు వద్దు, నాగరికతే వద్దు, మనం మళ్ళీ ప్రకృతిలోకి వెళ్ళిపోదాము. చూడండి, ఒక్కొక్కరి అభిప్రాయాలు ఒక్కొక్క రకంగా ఉంటాయి. ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క సిద్ధాంతం రైట్ అవుతుంది, ఒక్కొక్క సిద్ధాంతము తప్పు అవుతుంది అన్నమాట. ఒక్కొక్క సిద్ధాంతము తప్పు అవుతుంది కదా. ఉందండి కొంతసేపు ఉంటాను. ఒక్కొక్క సిద్ధాంతము తప్పు అవుతుంది. ఆ మాదిరిగా ఒక జంతువులాగా నివసిస్తే దాన్ని ఎవరు జంతువులు తప్పు పట్టరు. అది దాని ధర్మం, దాని అలవాటు, అది సక్రమంగా చేసుకోబోతుంది. అది ఏం తినాలో అదే తింటుంది. ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. మనం ఆహారం తీసుకుంటాము, తీసుకున్న ఆహారము మన మోషన్కి వెళ్ళినప్పుడు జంతువులు చూడండి ఎలా వెళ్తాయి, అవి అలా వెళ్ళి ఉంటలు వేసేస్తాయి అంతే. అవి ఏమి చేసుకో. కానీ మనిషి మాత్రం పనికి మాలిన తిండంతా తిని మనము వెళ్ళాల్సిన రీతిలో వెళ్ళడం లేదు. ఆ జంతువుకి ఎలా అవుతుందో మనకు కూడా అలాగే అవ్వాలి. మోషన్ అయిన తర్వాత ఏమే కానీ మళ్ళీ కడుక్కోకుండా కూడా పరాలు అలాగే ఉండాలి, ఏమీ ఉండకూడదు. కానీ మనిషికి అలా ఉందా? లేదు. మనం తినే తిండి ఉండదండి.
మనకు అవసరమైన తిండి కంటే ఎక్కువ దొరుకుతుంది, మనకు డబ్బులు ఉంది, మనం పనికిరాని తిండ్లన్నీ తింటా ఉంటాము. ఇది వద్దు అనే జ్ఞానాన్ని మనము పెంచుకోవాలి. ఒక యోగి అయితే ఆ పనే చేస్తాం. అందుకే మనకు చెప్పినారు, ఒక పూట తింటే యోగి, 2 పూటలు తింటే భోగి, 3 పూటలు తింటే రోగిని. మనకు 3 పూటలు కూడా చాలు. చూసుకోండి, కొన్ని కొన్ని ఊర్లలో, ఇప్పుడు బెంగళూరు అట్లా ఊర్లలో నైట్ అంతా కూడా హోటలే, మార్నింగ్ హోటల్. అంటే ఒక మనిషికి ఈ సమయమే తినాలి, ఇంత టైంలోనే హోటల్స్ ఉంటాయి, ఆ తర్వాత వద్దు, అవసరం లేదని లేదనమాట. డే అండ్ నైట్ తింటానే ఉన్నాడు మనిషి. అది ఏమీ అవసరమైంది కాదు, పనికి మాలిన తిండి. అట్లా మనకు ఇది తప్పు అని కూడా తెలియడం లేదు, అంత దిగజారిపోయి బ్రతుకుతా ఉంటాం అన్నమాట. ఎందుకు అట్లా జరుగుతుందంటే మన ఆలోచన విధానం అట్లా ఉంది. ఆలోచన సరిగా ఉంటే మనం తీసుకునేది సరిగ్గా ఉంటుంది. ఒక యోగి ముడతాడా చెప్పండి, నోటి దగ్గరికి రానిస్తాడా? అది చూస్తే అది వద్దు, అవసరం లేదనిపిస్తుంది అన్ టైంలో. ఆ విధంగా మనము జీవిస్తాము. జంతువుని గురించి మనం నేర్చుకోవాల్సింది ఇంకా ఇంకా చాలా కూడా ఉండాది. మనకు పత్రి సార్ ఏం చెప్తారంటే, 7 పాయింట్ల ఆత్మజ్ఞానం పెంచుకోవాలంటే నష్టము, కష్టము, అవమానాలు కావాలి, నో సూసైడ్, నో మర్డర్ అంటారు. 7 విషయాలు చెప్తాడనమాట. వీటితో పాటు మనకు ఎప్పుడైతే వీటిని ఫాలో అవుతావో అదే ఆఖరి జన్మ అవుతుంది. అలా కాకుంటే నువ్వు జన్మలు ఎత్తుతానే ఉంటావు. నువ్వు ఆచరించినావంటే నీకు ఏమి ముక్తి అంటే, మళ్ళీ తల్లి గర్భం లేదు, నీకు తల్లే లేదు. వాస్తవానికి నువ్వే సృష్టికర్తవైపోతావు. ఇప్పుడు నీ వాస్తవానికి ఎవరు సృష్టికర్తలు? నువ్వు ఇలా జీవించినావంటే నువ్వు ఆత్మజ్ఞానం అయిపోతావు. ఇప్పుడు నువ్వు సృష్టికర్తవు కావాలన్నా, ఆత్మజ్ఞానం కావాలన్నా ఎవరి చేతుల్లో ఉంది? ఈ జ్ఞానాన్నన్నా అంత ఆచరించినావంటే నువ్వు అయితా ఉంటే ఇప్పుడు నీ చేతుల్లోనే ఉంది. నీ వాస్తవానికి నువ్వే సృష్టికర్త. అయితే ఇది తెలుసుకున్నంత సులభం కాదు ఆచరించడానికి. వింటుంటే ఎంతో అమృతం చెవుల్లో పోసినట్టు ఉందన్నమాట. కానీ ఆచరణ లేక వచ్చేకాడికి అంత కష్టంగా ఉంటుంది. దానికి మార్గమే, దారే సాధన, స్వాధ్యాయము. ఇవే మనకు తోడు. ఒకసారి కాకపోయినా ఇంకొకసారికైనా మనము ఆచరిస్తాం. దీనికి మళ్ళీ ఒక ఉదాహరణ, దీన్ని మళ్ళీ మనము అభివృద్ధి చేసుకునే ఏమంటే, ఒక పాత్ర ఉంటుంది, ఏదో కర్ర ఉంటుంది అనుకోండి పొరపాటుగా, అది ఒకసారి తోమితే పోతుందా? పోదు. అప్పుడప్పుడు మనం వాడేది తోమేది, వాడేది తోమేది, అలా చేస్తూ ఉంటే ఒక 10 సార్లకు ఆ కర్ర పోతుంది. మన జీవితంలోని కర్మలనే కర్రలు కూడా అలాగే పోగొట్టుకొని మనం కూడా ఆత్మజ్ఞానిగా మారాలి. ఈ సత్యహరిశ్చంద్రుడు, శిబి చక్రవర్తి, రంతిదేవుడని ఇట్లాంటి గొప్ప గొప్ప వ్యక్తులని ఉన్నారు కదా, వాళ్ళంతా ఆ చివరి జన్మ చేసుకునేటప్పుడు వాళ్ళ కర్మ ఫలాలను పూర్తి చేసుకునే ప్రయత్నంలోనే ఆ దుఃఖాన్ని, కష్టాన్ని, నష్టాన్ని, అవమానాల్ని పొంది సత్యాన్ని ఆచరించి ఆ మరకలను పూర్తిగా తుడిచేసుకొని వాళ్ళు పవిత్రమైన ఆత్మ జ్ఞానిగా సత్యలోకానికి చేరుకున్నటువంటి వ్యక్తులుగా, ఆత్మలుగా మారిపోయింది. మనం కూడా మారచ్చు. నీ వాస్తవానికి నువ్వే సృష్టికర్త. అంత వ్యక్తి అయ్యేటందుకు, అంత జ్ఞానానికి అర్హుడు అయ్యేందుకు కావలసినటువంటి విషయాలన్నీ నేను చెప్పినాను. ఆచరించడం, ఆచరించకపోవడం నీ చేతుల్లో ఉంది అని మనకు పత్రి సారు చెప్తాడన్నమాట. ఒక్క నిమిషము. ఇంకా ఏం చేయకూడదు నువ్వు ఆత్మజ్ఞానిగా ఎదగాలంటే? అంటే నో కంప్లైంట్స్, నో జడ్జ్మెంట్స్. నువ్వు ఎవరి మీద ఫిర్యాదులు చేయొద్దు, నువ్వు జడ్జిమెంట్ ఇచ్చేయద్దు. వాడింతే, వాడట్లా, నాకు ఇంత కష్టం కలిగించినాడు, నష్టం కలిగించినాడు అనొద్దు. నీకు వాళ్ళ వల్ల కష్టమే కలిగిండొచ్చు, అది భౌతికమైన విషయమే అయ్యిండొచ్చు, కానీ అది నీ ప్రాప్తం. మన పురాణాలు ఎత్తుకుంటే శని మహాత్ముడు వస్తాడు. ఆయన ఎవరి కర్మ ప్రారంధాన్ని అనుభవించి చేసి వాళ్లకు కష్టాలను ప్రసాదించి జ్ఞానాన్ని ప్రసాదించి ఆ జ్ఞానం ద్వారా విముక్తులయ్యి వాళ్ళను మంచి దారిలోకి తీసుకొస్తాడు అనమాట. ఆ విధంగా మన కర్మలే మనల్ని ఉద్ధరింప చేస్తాయి. మన కష్టాలు, నష్టాలు, అవమానాన్ని మనల్ని ఉద్ధరింప చేస్తాయి.
ఈ 7 పాయింట్లతో పాటు ఇప్పుడు 9 పాయింట్లు అయినాయి. నష్టము, కష్టము, అవమానము, మళ్ళీ మనకు నో మర్డర్, నో సూసైడ్, No మళ్ళీ suicide. నో కంప్లైంట్స్, నో జడ్జిమెంట్. 7 పాయింట్లు అయినాయి. ఇంకా ఏమీ లేవు. ఇవన్నీ ఆచరిస్తే చాలు. ఈ 7 ఆచరించినావంటే నువ్వు ఆత్మజ్ఞాని అయినట్టే. ఎవరైతే ప్రపంచంలో ఆత్మజ్ఞానం అవుతాడో వాడి దగ్గరికి ప్రపంచంలో డబ్బులన్నీ చేరిపోతాయి అంటాడు. ప్రపంచంలో డబ్బులన్నీ అంటే నీకు అవసరమైనంత సంపద నీ దగ్గరికి వచ్చి చేరుతుంది అంటాడు. ఇన్ని సుగుణాలు ఉండేటప్పుడు రాకుండా ఉంటుందా? వచ్చి చేరుతుంది మహాలక్ష్మి. మహాలక్ష్మి అంటే డబ్బు ఒక్కటే కాదు, మనకు అవసరమైన అన్ని సౌకర్యాలు, అన్ని పరిస్థితులు ప్రకృతే మనకు సహకరిస్తుంది అని ఇక్కడ అర్థం అనమాట. సృష్టి సహకరిస్తుంది, నీకు ఏది అవసరమో అదిగా నీకు వచ్చి నేర్పు చేరుతుంది అని అర్థం అన్నమాట. డబ్బు నీ దగ్గరికి వస్తుందంటే డబ్బులు వచ్చేది కాదు. డబ్బులు ఉంటాయి కోట్లు కోట్లు. ఉదాహరణకు మనం వెక్కిరించడం కాదు కానీ రామోజీరావు ఉన్నాడు, ఆయనకు సంపద ఎంత ఉండదండి చూడండి. కావలసినంత ఉంది, కానీ అన్ని డబ్బుతో కొంటామా? అట్లా కొనేటిగా అంటే కొడుకుని కొనేసి ఉండొచ్చు కదా. ఆయన ఈయన ముందరే ఆయన వెళ్ళిపోయినాడు చూడండి. అట్లా కాదు, సంపద అంటే అవసరమైనది ప్రకృతి నీకు సహకరించి సమయానికి అందిస్తుంది అనేది అవసరం అన్నమాట. ఎవరైతే నారాయణ అవుతారు, ఆ సంపద వచ్చిన వాళ్ళని నారాయణ అంట. ఆ మహాన్ భావుడే ఆయన నారాయణ అవుతారో వారి దగ్గరకు లక్ష్మీదేవి వస్తుంది. లక్ష్మీదేవి ఏం చేస్తుంది? మనకంతా డబ్బుగానే తెలుసు, ఆమె సేవ చేస్తుంది. ఎవరి దగ్గరికి డబ్బులు ఎక్కువ వస్తుందో వాళ్ళు సేవ చేస్తారు. ఎవరైనా చూడండి, వచ్చిన సంపత్తో ఫ్యాక్టరీలు పెట్టడమో, ఇంకొక వ్యాపారం పెట్టడమో, వడ్డీలకి ఇవ్వడమో, లేకుంటే అంగడి ఏదో ఒకటి సంపద వస్తే చేస్తారు కదా. దాంట్లో లాభం వస్తే రావచ్చు కానీ అది సేవే కదా. దానివల్ల వర్క్ జరుగుతాను, ఎంతో మంది ఉపయోగాన్ని పొందుతున్నారు కదా, అలాంటి ప్రయోజనం పొందుతారు. మరి మనం ఏం చేయాలా? పిరమిడ్ మాస్టర్లు సంపద వస్తే అంటే పిరమిడ్లు కట్టాలి, అందరూ ధ్యానం చేసుకోవాలి, అందరూ ఆత్మజ్ఞానులు కావాలి. మరి మనం అందరూ నారాయణలం అయిపోయినాం. మన అందరి దగ్గరికి లక్ష్మీదేవి వచ్చేస్తాం. ఇంత జ్ఞానం తెలిసిన తర్వాత దీన్ని ఆచరించే ప్రయత్నం చేసి మనం పొందిన ఆనందాన్ని అందరూ పొందాలని, దానికి ఉపకరణం ఏమి అంటే, చేయూత ఏమి అంటే ధ్యానమే. దానికి 3 రెట్లు మనం ఫలితం పొందాలంటే పిరమిడ్లే. అంటే ప్రపంచమంతా పిరమిడ్ మయం అయిపోవాలి, అహింసా జగత్ రావాలి, ధ్యాన జగత్, పిరమిడ్ జగత్, అహింసా జగత్, మనకు శాకాహార జగత్ రావాలి. దీనికే మనమందరూ పాటుపడాలి అనేది మనకు తెలియజేసినాడు. అయితే నరునికి నారాయణునికి ఇంకా తేడా ఉంది. నారాయణుడు అని చెప్పినాం కదా, నరుడు అంటే నారాయణునికి అధముడు అన్నమాట. నారాయణుడు అంటే నరులలో ఉత్తముడు. ఈ 7 ఎవరైతే ఆచరిస్తాడో వాడే నరుడు, ఎవరైతే ఆచరించలేకపోతున్నాడో వాడే నారాయణుడు. ఇంకా చక్కగా క్లారిటీ ఇచ్చేసినాడు సార్. ఆచరిస్తే నారాయణుడు, ఆచరించుకుంటే నరుడు. ఇంకా సబ్జెక్ట్ అంతా నీ చేతిలో పెట్టేసినాను నాయన, ఆచరించేది లేనిది నీ చేతుల్లో ఉంది అని మనకు పత్రి సారు అరటిపండు వచ్చి మన నోటి దగ్గర పెట్టేసినాడు. తినడమో తినకపోవడమో మన చేతుల్లో. ఈ రోజు ఇంత అద్భుతమైన జ్ఞానాన్ని అందివ్వడానికి నాకు అవకాశం ఇచ్చినటువంటి మహావతార్ ఫౌండేషన్ వారికి మరొక్కసారి నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మనందరి తరఫున పత్రి సార్కి మరొక్కసారి తెలుపుకుంటున్నాను. ఈ రోజు మహావతార్ ఫౌండేషన్ అంటే, మహావతార్ బాబాజీ అంటే నాకు చాలా ఇష్టం. ఆయన ఒక్కసారి నాకు కనిపిస్తే బాగుంటుంది అనుకుంటా, నాకు కనిపించలేదు. ఈ ఎనర్జీ రూపంలో ఈ సబ్జెక్ట్ ఇంత అద్భుతంగా వచ్చిందంటే నాకు నేనే ధన్యం అయిపోయినాను, నాకు నేనే పులకించిపోయినాను అనమాట. అంత అద్భుతంగా నేను ఈ రోజు ఫీల్ అవుతాను, అనుభూతి చెందుతున్నాను. ఒకసారి మహావతార్ బాబాజీకి, ఆయన యొక్క ఎనర్జీస్ కి నా యొక్క అనేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. చాలా చాలా థ్యాంక్స్ మాస్టర్స్, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు.
థ్యాంక్ యూ మేడం. మేడంకి ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చాలా చక్కటి జ్ఞానాన్ని మనకు అందించారు. కష్టము నష్టము ఇక్కడ రామాయణం మహాభారతాలు అన్ని మనకి ఇక్కడ కళ్ళకు కనిపించినాయి. చాలా బాగుంది మేడం సెషన్. చాలా ఇంట్రెస్టింగ్ గా కూడా ఉంది. వింటూ ఉంటే వినాలి అని అనిపించేలాగా బాగుంది సెషన్. థ్యాంక్ యూ మాస్టర్స్ మాస్టర్స్.